మల్లయ్య, భారత రాష్ట్ర సమితి రాష్ట్ర నాయకులు, జోగులాంబ గద్వాల జిల్లా. మరి ఈరోజు అలంపూర్ నియోజకవర్గం వడ్డేపల్లిలోని పాలిటెక్నిక్ విద్యార్థులకు మరి అండగా ఇవాళ బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో ఇక్కడ రావడం జరిగింది. ఈ యొక్క పాలిటెక్నిక్ విద్యార్థులకు బీఆర్ఎస్విగా అండగా ఉంటూ మరి ఈరోజు చూస్తున్నాం, పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్ను నాశనం చేయాలని, పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్ మూసేయాలని ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ ఇవాళ విద్యార్థులపైన ఉరితాళ్ళు బిగిస్తూ ఈ ఎడ్యుకేషన్ను మరి లేబర్ డిపార్ట్మెంట్లో కలిపేయాలని, స్కిల్ యూనివర్సిటీలో కలిపేయాలని మోసం చేస్తూ ఇవాళ శక్తి పాలసీని తీసుకొచ్చింది. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఆ యొక్క శక్తి పాలసీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లనే ఆ శక్తి పాలసీకి సంబంధించినటువంటి జీవో ఏదైతే ఉందో 90 ఏళ్ళు కూడా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకే ఇవాళ వడ్డేపల్లి మండల పాలిటెక్నిక్ విద్యార్థులు చేస్తున్న నిరసనకు సంఘీభావంగా భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం కూడా అండగా వచ్చింది. కాబట్టి ఈరోజు మేము చెప్పేది ఏంటంటే, ఈ యొక్క ప్రభుత్వానికి ఇవాళ విద్యార్థులపైన చిత్తశుద్ధి ఉంటే, పాలిటెక్నిక్ విద్యార్థులపైన చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఏదైతే అవి తెచ్చిందో వాటిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్ అనేది ఇవాళ 100 ఏళ్ల చరిత్ర ఉంది. ఇది స్వయం ప్రతిపత్తి గల బోర్డు, ఇది స్టేట్ బోర్డు టెక్నికల్ ఎడ్యుకేషన్ సంబంధించింది. దీన్ని తీసుకువెళ్ళి ఇవాళ స్కిల్ యూనివర్సిటీలో మెర్జ్ చేయడం అంటే ఈ యొక్క పిల్లలను, ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలను ఇవాళ మరి ఇంజనీర్లకు దూరం చేయడమే. వాళ్ళు ఇంజనీర్ కావాల్సినటువంటి వాళ్ళు లేబర్ డిపార్ట్మెంట్లోకి తోసేసి వాళ్ళకు అవకాశాలు రాకుండా మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్. ఇవాళ చూస్తూ ఉన్నాం, ఇవాళ వొకేషనల్ కోర్సులు ఇవాళ ఐటీఐకి సంబంధించి ఎంఎల్టీ కానీ, ఎంపీహెచ్డబ్ల్యూ కానీ, ప్లంబర్ కానీ, ఫిట్టర్ కానీ ఇవన్నీ వాస్తవానికి జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్. కానీ పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్ అట్లా కాదు కదా, ఇది టెక్నికల్ ఎడ్యుకేషను. దీనికి ఒక స్వయం ప్రతిపత్తి ఉంటుంది. ఇది ఒక డిప్లొమా కోర్సు. ఇది రేపు పొద్దున 3 ఏళ్ళు అయిపోయిన తర్వాత లాటరల్ ఎంటర్ ద్వారా మరి బీటెక్లో జాయిన్ అయ్యి వాళ్ళు రేపు ఇంజనీరింగ్ విద్యను అభ్యసించే అవకాశం వస్తుంది. మరి అట్లా చేయకుండా ఇవాళ ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలను ఇవాళ ఇంజనీర్ కాకుండా కుట్ర చేస్తుంది ప్రభుత్వము. ఇదంతా దుర్మార్గం. ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా ఈ యొక్క పాలిటెక్నిక్ విద్యను కూడా మరి ఆ ప్రైవేటు స్కిల్ యూనివర్సిటీలో మెర్జ్ చేసి చేతులు దులుపుకోవాలని చూస్తున్నది. ఇవాళ ప్రైవేటు భాగస్వామ్యంతో నడిచేటువంటి ఆ స్కిల్ యూనివర్సిటీలో రేపు పొద్దున వాళ్ళు ఫీజులు మరి అధికంగా పెంచుతారు. రేపు పొద్దున ప్రభుత్వం అంటే భాగస్వామ్యం కాకపోతే, ప్రభుత్వం తొలగిపోతే రేపు ప్రైవేటు వాళ్ళ అమాంతము వీళ్ళ రక్తం దాతారు, వీళ్ళకి ఫీజులు పెంచేసి మరి కట్టమని చెప్తారు. ఎక్కడికి వెళ్ళాలి వీళ్ళంతా? ఇట్లా ఈ రకంగా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నది. ఇవాళ పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్ అంటే ఎంతో ఉన్నతమైన విద్య. మెకానికల్ ఇంజనీర్ కావాల్సినటువంటి వాడు, సివిల్ ఇంజనీరింగ్ కావాల్సిన వాడు, ట్రిపుల్ ఇంజనీరింగ్ కావాల్సినటువంటి వ్యక్తులను ఇవాళ తీసుకొచ్చి దీంట్లో మరి ఈ యొక్క వొకేషనల్ కోర్సులు సమానంగా కలుపుతున్నాడంటే ఎంత విచిత్రం ఉన్నదో. ఈ రేవంత్ రెడ్డికి ఈ రాష్ట్ర పైన, ఈ రాష్ట్ర విద్యార్థుల పైన ఎంత చిత్తశుద్ధి ఉందో ఈయనే అర్థమవుతుంది. అందుకే ఈ యొక్క నిరసన కార్యక్రమము ఖచ్చితంగా వదిలిపెట్టము. ఈ యొక్క జీవో ఏదైతే శక్తి పాలసీ ఉందో పాలిటెక్నిక్ సంబంధించినది, దాన్ని వెనక్కి తీసుకురాల్సిందే, ఆ జీవోను రద్దు చేయాల్సిందే. అంతవరకు కూడా మా భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగము పోరాడుతూనే ఉంటుంది. ఈ యొక్క పాలిటెక్నిక్ విద్యార్థులకు బీఆర్ఎస్వి ఎప్పుడు అండగా ఉంటుంది. అందుకే మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా మొన్న కేటీఆర్ గారు కూడా చెప్పినారు. అందుకే ఆ రోజు పిలిపించిన సందర్భంగా రాష్ట్రం అంతా కూడా అన్ని కలెక్టరేట్లు ముట్టడించి కూడా మరి రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడైనా మేలుకో రేవంత్ రెడ్డి. ఈ యొక్క అంటే విద్యార్థులకు మోసం చేసేటువంటి అనాలోచితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. దయచేసి మీకు మొక్కి చెప్తున్నాం. ఎందుకంటే విద్యార్థులనే ఉండనియండి. ఒక్కసారి విద్యార్థులు రోడ్ల మీదకి వస్తే ఏమైందో తెలుసు కదా. ఇవాళ జంతర్ మంతర్ కాడ ఎట్లయిందో అట్లా అవుతుంది. కాబట్టి ఆ పరిస్థితిని తెచ్చుకోవద్దు బిడ్డ. ఖచ్చితంగా డిప్లొమా కోర్సుని డిప్లొమా లాగానే ఉండేటట్టు చూడాలా. ఈ దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కల్పనగా వీల్లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాలిటెక్నిక్ విద్యార్థులకు మా బీఆర్ఎస్ విభాగానికి కూడా అందరికీ కూడా పేరు నమస్కారాలు తెలుసు ముగిస్తున్నా. కాపాడాలా పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్ ను, రద్దు చేయాలా జీవో నెంబర్ 97ను, రద్దు చేయాలి శక్తి పాలసీని, రద్దు చేయాలి. We want justice. We want justice. We want